విజయభాస్కర్ గారు ఇది నమస్కారం. బీటింగ్ అరౌండ్ ది హ్మ్. బుష్ కాకుండా ఇప్పుడు వాళ్ళు అడిగిన ఇప్పుడు ప్రశ్నల్ని మిమ్మల్ని అడుగుతున్నా. పేర్నాని నాని మావిగన్‌లో గారి పేరు మావిగన్‌లో మచిలీపట్నం ఉందంటున్నారు. మావిగన్‌లో మచిలీపట్నం ఉందంటున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నం విషయం అమరావతి రాజధానిగా నిర్ణయించే ముందు ఎందుకు నిర్ణయిస్తున్నాం అమరావతిని? దానికున్న విశిష్టత ఏంటి? ఎందువల్ల దాన్ని అమరావతిని మేము నిర్ణయించడానికి దానికి ప్రయారిటీ ఇవ్వడానికి కారణం ఏంటి అని చెప్పి ఆయన ఎప్పుడో చెప్పాడు. ఎందుకంటే నేషనల్ హైవే కనెక్టివిటీస్ ఉన్నాయి. రైల్వే డివిజన్స్ రెండు వైపులా విజయవాడ, గుంటూరు రైల్వే డివిజన్స్ ఉన్నాయి. గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. అట్లాగే సీ పోర్ట్ మచిలీపట్నం ఉంది. పోతే సిఆర్డిఏ పరిధిలో తెనాలి, మంగళగిరి ఇవన్నీ గుంటూరు నుంచి ఇటంతా విజయవాడ దాకా వస్తున్నాయి. మధ్యలో గ్రామాలు ఉన్నాయి. ఛత్తీస్గఢ్ వెనుకబడిన రాష్ట్రం, చాలా వెనుకబడిన రాష్ట్రం, ఆదివాసీల ప్రాంతం, చాలా చాలా నాగరికతకి సంస్కృతికి సుదూరంగా ఉన్న ప్రాంతం. దాంతో ఇక్కడ పోలుస్తారా? ఇక్కడ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ విపరీతంగా ఉంది. రెండోది, అన్ని రకాల కనెక్టివిటీస్ ఉన్నాయి. పైగా నేషనల్ హైవేకి సమీపంలో ఇప్పుడు వెలగపూడైనా, రాయపూడైనా, లేకపోతే వైకుంఠపురం అయినా, లేకపోతే మంగళగిరి అయినా, పోతే ఎర్రబాలెం అయినా, ఇలాంటి గ్రామాలన్నీ చుట్టూ ఆ నేషనల్ హైవేకి కొత్తవేడు దూరంలో ఉన్నాయి. అంటే పొల్యూషన్ ఫ్రీ ఏరియా అన్నమాట. పోతే ఈయన మొదట దొనకొండ అన్నాడు జగన్మోహన్ రెడ్డి, రెండోసారి నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ అన్నాడు, మూడోసారి ఏమన్నాడు? మూడోసారి మళ్ళా విజయవాడ, గుంటూరు మధ్య దాబా హోటల్స్ లాగా పెడదామన్నాడు, రోడ్డు కట్టి ఇటు. అది అయిపోయింది. నాలుగోది నేను అమరావతి అంటున్నా అన్నాడు. ఐదోది ఏమన్నాడు? మూడు ముక్కలాట. ఆరు ఇప్పుడు మావిగన్ను. ఏడు ఇప్పుడు విజయవాడ. ఇన్ని నినాదాల స్థిరత్వం ఉండాలి పాలకుడికి. అంటే మతి స్థిమితం లేని వాళ్ళు రాజ్యాంగం ప్రకారం ఒక వార్డు మెంబర్గా కూడా పనికిరారు, సర్పంచ్గా పనికిరారు, ఎంపీటీసీగా పనికిరారు. మరి మన దురదృష్టం, ఒక మతి స్థిమితం లేని వ్యక్తిని, ఒక స్థిరత్వం లేని వ్యక్తిని. పోతే ఎంతో మంది ప్రతిపక్ష నాయకులను చూసాం. మద్రాసులో మనం ఉన్నాం, మద్రాసు ప్రెసిడెన్సీలో. తెలంగాణలో ఇప్పుడు హైదరాబాద్ రాజధానిగా ఉన్నాం, ఇక్కడ 58 సంవత్సరాలు ఉన్నాం. అక్కడ చాలా దశాబ్దాలు ఉన్నాం. ఆనాడు మద్రాసు ప్రెసిడెన్సీలో తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్న గారు లాంటి వాళ్ళు ప్రతిపక్ష పాత్ర వహించారు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణకు వస్తే ఎంతో మంది ప్రతిపక్షంలో ఇప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు, వావిలాల గోపాలకృష్ణయ్య గారు, లేకపోతే గుమ్మడి నర్సయ్య గారు, ఓంకార్ గారు, రజీబ్ బాలి గారు, ఇలా ఎంతో మంది, వెంకయ్య నాయుడు గారు, పోతే జనతాదళ్ జైపాల్ రెడ్డి గారు, ఇలా అనేక మంది ప్రతిపక్ష పాత్ర పోషించారు. ఇలా ప్రజల్ని ప్రజాకంటకుడుగా మారి ఒక ప్రతిపక్ష నేత, పోతే పాలకుడుగాను ప్రజాకంటకుడు, ప్రతిపక్ష నేతగాను ప్రజాకంటకుడు, ఇంతగా ప్రజల్ని పీడించిన వాడు, ఇబ్బందులు పెట్టిన వాడు, ప్రజలను మనశ్శాంతికి దూరం చేసిన వాడు, నిరంతరం ఆందోళన పదంలో జగమొండిగా వ్యవహరిస్తూ తన బాధను ప్రపంచం బాధ చేసేవాడు. ఇంతవరకు మన భారతదేశ చరిత్రలో ఎక్కడ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ, మనకి 47 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చి 50 జనవరి 26 దేశవాళీ రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇలాంటి ప్రజల్ని పీడించిన పాలకుడిని కానీ ప్రతిపక్ష నాయకుడిని కానీ మనం చూడలేదు. పోతే ఇప్పుడు మేము ఏ రోజు అమరావతిని నిర్ణయించే ముందు మచిలీపట్నాన్ని సీ ఫోర్ట్ కూడా ఉందని చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా మచిలీపట్నం ఎంతో దూరం లేదు, విజయవాడకి అంతా 70 కిలోమీటర్ల లోపు ఉంది మచిలీపట్నం. పోతే ప్రధానంగా రాజధాని నిర్ణయంలో మచిలీపట్నం కూడా ఒక భాగం కాబట్టి ప్రత్యేకంగా మీరు చెప్పనక్కర్లేదు. పైగా పోర్టు ఉందంట, పోర్టు వల్ల ఉద్యోగాలు వస్తాయంట. ఆల్రెడీ అక్కడ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇప్పుడు పెంచుతున్న, అప్గ్రేడ్ చేస్తున్న పోర్టు వల్ల ఇంకొంచెం పెరుగుతాయి. ఆల్రెడీ ఎలాగో అప్గ్రేడేషన్ ప్రక్రియలో ఉంది అది. అదేవిధంగా రామాయపట్నం ఫోర్టు నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా దుగరాజుపట్నం ఫోర్టు నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా మూలపాడు ఫోర్టు నిర్మాణం జరుగుతుంది. ఇంకా భావనపాడు ఫిషింగ్ హార్బర్ ఇది జరుగుతూ ఉంది. ఇలా అనేక ఫోర్ట్లు, సీ పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు నిర్మాణాలు జరుగుతున్నాయి. నిరంతరం విదేశీ పెట్టుబడులు, స్వదేశీ పెట్టుబడులతో రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసే దిశలో కృషి చేస్తున్నాం. పైగా ఈ 6.5-7 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఈయనకి ఈ చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల ఆనాటి గవర్నమెంట్, ఈ రోజు 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం 7 సంవత్సరాల్లో అక్కడ వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా రక్తం చెందకుండా సేకరించారు.
కందకలేని దురద కత్తికి ఎందుకని, కత్తిపేటకి ఎందుకు అన్నట్టు రైతుల పేరు చెప్పి వీళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు. ఒకరిద్దరు రైతుల్ని రెచ్చగొట్టి అస్మదీయులు తస్మదీయులు అన్నట్టు రెచ్చగొట్టి వాళ్ళందరినీ పూనిచ్చి పోతే అక్కడ రగడ సృష్టించాలి. అక్కడ ఏదో జరిగిపోతుంది, ఇన్వెస్టర్లు రాకుండా భయపెట్టాలి. ఇన్వెస్టర్లు రాకుండా కియాని ఎన్ని ఇబ్బందులు పెట్టారు. ఈ రోజు ఎన్ని లక్షల కార్లు అక్కడ ఉత్పత్తి అయినాయి. ఇప్పటికి 19 లక్షల కార్లు ఉత్పత్తి అయినాయి కియాలో, అనంతపురం కియాలో. మరి ఇప్పుడు అక్కడ ఎంత మందికి ఉపాధి లభిస్తుంది, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఇప్పుడు తన బాధను ప్రపంచం బాధ చేసేవాడు ప్రజాస్వామ్యంలో నాయకుడిగా పనికిరారు సురేష్ గారు. మధ్యయుగాల నాటి రాజుల మనస్తత్వం అది. రాజులు వాళ్ళకి ఏం తోస్తే అది శాసనం. ఇది ప్రజాస్వామ్యం. ప్రజల ఆశయాలు అనుగుణంగా పరిపాలన చేయాలా. ప్రతిపక్షంలో ఉన్నా అదే విధంగా ప్రవర్తించాలా, అధికార పార్టీలో ఉన్నా అదే విధంగా ప్రవర్తించాలా. ఆ విషయాన్ని, ఆ తేడాన్ని ఆయన గమనించకుండా తనకు తోచిందే శాసనం అన్నట్టుగా తనకు ఎప్పుడు పడితే అప్పుడు నిర్ణయాలు మార్చుకోవడం. 7 నినాదాలు ఇచ్చిన వాడు ఎవడన్నా ఉన్నాడా? పైగా ఎక్కడో ప్రపంచంలో ఎక్కడా లేని దక్షిణాఫ్రికా, ఒక వెనకబడిన దేశంలో 3 రాజధానులు ఉన్నాయంట. అక్కడ చరిత్ర తెలుసా అతనికి? అక్కడ జాతుల సమస్య తెలుసా? అక్కడున్న భౌగోళిక పరిస్థితులు తెలుసా? ఏం తెలియదు. ఏముంది ఫ్లైట్లు ఆయన చూశాడు, ఆ దేశాలన్నీ చూసుంటాడు. పోతే ఆయన తెలిసింది మొత్తం ఎక్కడ మైన్స్ ఉన్నాయి, ఎక్కడ పోతే లెక్కర్ బిజినెస్ చేయొచ్చు, ఎక్కడ ఇప్పుడు హవాలా మార్గాల ద్వారా తరలిచ్చినవి ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు ప్రపంచం నలుమూలలు అనేది అంతవరకే. వాళ్ళు ఎయిర్పోర్ట్ లో దిగడం, స్టార్ హోటల్లో దిగడం, వాళ్ళకి కావాల్సిన వ్యాపారాలు చూసుకోవడం, పరిగెత్తడం. ఆ దేశ పరిస్థితులు గమనించకుండానే 3 రాజధానులు ఉన్నాయంట. కాబట్టి ఇక్కడ 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చానంటాడు ఆయన. సరే, ఆ మాట మీద నిలబడ్డా? సరే, ఆయన పదవీ కాలం 5 years లో ఏమైనా ఇటుకురాయి పెట్టగలిగాడా? అతనికి చేత కాదు. సరే, 3 రాజధానులు అన్నావు. నువ్వు 5 సంవత్సరాల పాలనలో 3 రాజధానులు ఇటుకురాయి పెట్టగలిగావా? అది లేదు. అంటే నువ్వు నపుంసకు పలుకుడు అనేగా అర్థం. అక్కడ నువ్వు పనికిరావనేగా. పోతే ఒడ్డును కూర్చొని వీటిని మిట్ట పెట్టనాలు అంటారు. ఒడ్డును కూర్చొని రాళ్ళు వేయడం అనమాట. బాధ్యత లేదు అతనికి. ఎవరికి బాధ్యత ఉండదు? గాలివాటంగా తిరిగే వాళ్ళకు బాధ్యత ఉండదు. సామాజిక బాధ్యత లేదు. ఇప్పుడు ఇందాక ఆయన ఏదో ఆర్థిక విషయాలు ప్రస్తావిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వెల్త్ ఆఫ్ నేషన్స్, ఆడమ్ స్మిత్ గ్రంథాలు చదివాడా? ఆర్థిక శాస్త్రం చదివాడా? పోతే ఆయనకేం తెలుసు అండి? ఆయన ఫ్యాక్షన్ తెలుసు, పోతే హత్యా రాజకీయాలు తెలుసు, దోపిడీలు తెలుసు, పోతే కొల్లగొట్టడం తెలుసు. అంతకు మించి ఆయనకేం తెలుసండి? అతను ఒక ఉన్మాది, ఒక మతిస్థిమితం లేని వ్యక్తి. ఈసారి నామినేషన్స్ కి అతనికి పోతే మేము కోర్టుకు పోతాం. ఒక మతిస్థిమితం లేని వ్యక్తి 5 కోట్ల ఆంధ్ర ప్రజలను పీడించుకు తింటున్నాడు అని చెప్పేసి అతన్ని డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రజల్ని విజయభాస్కర్ గారు అది వాళ్ళ పార్టీ నిర్ణయం. విజయభాస్కర్ గారు ప్రజలకు వదిలేస్తే ప్రజలు చెప్తారు ఏంటనేది. విజయభాస్కర్ గారు వాళ్ళ పార్టీ నిర్ణయం వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ పార్టీ నిర్ణయం వాళ్ళు చెప్తున్నారు. ఒక నిమిషం శ్రీకాంత్ ఆగండి. విజయభాస్కర్ గారు ఒక నిమిషం ఆగండి. విజయభాస్కర్ గారు ఓకే, అవన్నీ మనం ప్రస్తావించాం కదా. ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారి ఆగండి సార్. అవన్నీ ఆయనకి తెలుసు, అవన్నీ తెలుసు, జరిగినాయి చూశాడు. అయినా కూడా అవును సార్, ఆయన అందరినీ ధిక్కరిస్తానంటున్నాడు. ఆయన అందరినీ ధిక్కరించి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయినా కూడా ప్రజల్లోకి వెళ్ళటానికి ఆయన పార్టీ నిర్ణయంగా ప్రకటించాడు. మళ్ళీ వెయిట్ చేయడమే, ప్రజల యొక్క నిర్ణయం కోసం వెయిట్ చేయడం. ఆయన కూడా అదే అన్నాడు కదా. నేనైతే ఇప్పుడు మీకు నచ్చినా నచ్చకపోయినా మనందరికీ, ప్రజలందరికీ ఇప్పుడు పాయింట్ అవునండి. ఇప్పుడు అయినా కూడా ఆయనకి చట్టాల మీద విలువ లేదండి. ఆయన చట్టాల పట్ల గౌరవం లేదు. కానీ ఆయన పార్టీ ఉంది. ఆ పార్టీకి
బహిష్కరించడం అంటే మరి రాయండి అయితే అవన్నీ ప్రూవ్ అయ్యాయి కాదు, అవన్నీ న్యాయస్థానాల్లోనూ లేకపోతే ఎలక్షన్ కమిషన్ దగ్గర ప్రూవ్ అయ్యాయి కాదు, నిర్ణయాలు తీసుకునే అవకాశం వాళ్ళకి లేదు. ఒక్కటే అవకాశం ప్రజా వేదిక మీద ప్రజా తీర్పుతోనే వీటికి నిర్ణయాలు, ప్రజా తీర్పుతోనే వీటికి మీరు ఆగండి సార్, మీకు నచ్చినా నచ్చకపోయినా, ఇంకా ఒక్క నిమిషం ఆగండి. మీకే కాదు, ప్రజలకు నచ్చినా నచ్చకపోయినా, అలాగే పార్లమెంటు చట్టాలు ఆమోదించకపోయినా, నేను ఒక పార్టీ అధ్యక్షుడిని, నా స్టాండ్ యాంటీ అమరావతికి నేను వ్యతిరేకం, నాది ఒక సెపరేట్ ఆలోచన ఉంది, అది నాది మావిగన్ను, దీంతోనే ఎలక్షన్స్కి వెళ్తాను అంటున్నాడు, ప్రజల్లో పెడదాం అంటున్నాడు. సో అది ప్రజలకే వదిలేయాలి అంతే తప్ప మీరు కోర్టులకు వెళ్ళినా కానీ లేకపోతే ఎలక్షన్ కమిషన్కి లెటర్లు రాసినా కానీ ఇవన్నీ జరిగే పనులు కావు ఇవి. కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్, I mean up to 2029 నామినేషన్ ఎలక్షన్ కమిషన్ డిస్క్వాలిఫై చేయాలి మతిస్థిమితం లేని వ్యక్తిని. ఎట్లా అవుతుంది? ఎట్లా మీరు ప్రూవ్ చేయగలరా? అట్లా మాట్లాడితే కుదరదు. అక్కడ పర్సనల్ గా కుదరదు, పర్సనల్ అబ్యూస్ ఎక్కడ కుదరదు. మీకు నచ్చినా నచ్చకపోయినా ఆయన తిరిగి మిమ్మల్ని అంటాడు, మీకే మతి, అమరావతిలో అంతంత అవినీతి చేస్తూ ఖర్చు పెడుతున్నారు కాబట్టి మీకే మతి లేదు అని అంటాడు. మరేంటి దానికి ఏంటి నిర్ణయం? ఎవరు చేయాలి, ఎవరికి మతి ఉంది, ఎవరికి లేదు? ప్రజలు తేలుస్తారు సార్. ఒక్క నిమిషం ఆగండి. రైట్, అవన్నీ ఇక మాట్లాడుకోవడానికి బాగుంటాయి, నవ్వుకోవడానికి బాగుంటాయి కానీ ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఒక్క నిమిషం ఆగండి. అందుకని విధానపరంగా మీరు మాట్లాడండి, ఏదైనా పాయింట్ టు పాయింట్ మాట్లాడండి అంతే తప్ప ఈ రకమైన పర్సనల్ అబ్యూస్ కి ఇక్కడ స్థానం లేదు. కృష్ణానీల్ గారు, అతను ఇక్కడ ప్రజా జీవితాన్ని గురించి మనం మాట్లాడేది, ఆయన వ్యక్తిగత జీవితాన్ని గురించి మనం మాట్లాడలేదే. అందు గురించే ప్రజలకే వదిలేయాలి, అందు గురించే సార్ ప్రజలకే వదిలేయండి సార్, ప్రజలకే వదిలేద్దాము. మీరు కావాలి, పబ్లిక్ లైఫ్ లో ఉన్నాడు, అతని నిర్ణయాలు రాష్ట్రానికి 5 కోట్ల ప్రజలకు నష్టం చేకూరుస్తున్నాయి. అందుకనే సార్ అతను సామాన్య వ్యక్తిగా అదే సార్ ఇప్పుడు నేను కాదంటం లేదు, నేనేం కాదంటం లేదు. ఇప్పుడు ఎవరు కాదనరు, మీరు చెప్పిన దాన్ని వినండి. 2024 ఎలక్షన్స్ అప్పుడు 2024 ఎలక్షన్స్ కి 3 రాజధానులు మా నిర్ణయము, అమరావతి మీ నిర్ణయంగా వెళ్ళారు, ప్రజలు తీర్పిచ్చారు కదా. ఇప్పుడు మళ్ళీ అదే అంటున్నాడు, నేను అమరావతికి వ్యతిరేకము, నేను మావిగాన్ని సార్ 3 రాజధానులు పక్కన పెట్టాను. చూడండి, ప్రజలు నిర్ణయిస్తారు సార్ ఎవరికి మతి ఉందో, ఎవరికి మతి లేదో ప్రజలకు వదిలేద్దాము, ప్రజలు నిర్ణయిస్తారు. ఆగండి, ఓపి పట్టండి. కృష్ణానీల్ గారు.